జై శ్రీరామ్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. జై శ్రీరామ్. శిష్యులను చూచి, నాయనలారా, మనం ఇదివరకు అనేక అనుమానాల గురించి చర్చలు సాగించాం. 29వ సూత్రం అనుసరించి సమాధి పాదంలో పతంజలి మహర్షి గారు ఏం చెప్పారు అంటే, యోగ ప్రతిబంధకాలన్నీ తొలగిపోవాలంటే ఓంకారాన్ని జపించాలి. ఓంకారమే అసలైనటువంటి భగవంతుని యొక్క పేరు అని చెప్పారు. ఏదైనా సందేహం ఉందా మీకు అని అడిగాడు. మౌనంగా ఉన్నారు. ఏమి లేదని చెప్పినట్లే వారి యొక్క మౌనం అంగీకారం. ఈ సూత్రంలో ఆయన ఏం చెప్పారంటే, యోగ విఘ్నాలు కొన్ని ఉన్నాయి. యోగం మనం చెయ్యాలి అంటే పూనికతో, ఎంతో శ్రద్ధతో, ఆనందంతో, ఆత్మీయంగా మనం చెయ్యాలి అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు తొలగించుకుంటే కానీ యోగంలోకి మనం ప్రవేశించలేము అని ఆయన చెప్పారు. ఆ అడ్డంకులు ఏవో చూద్దాం. సమాధి పాదం 30వ సూత్రం మహర్షి గారు సాధనకు ఆటంకాలైన వాటిని గురించి తెలియజేస్తున్నారు. మొదటిది వ్యాధి, ధ్యాన, సంశయ, ప్రమాదాలస్య విరతి, భ్రాంతి దర్శనాలబ్ధ, భూమికత్వాని వస్థితత్వాని చిత్త విక్షేప స్థేరాయ. విన్నారా ఈ సూత్రం? ఇక్కడ చిత్తం అనే మాట మనకు వచ్చింది. దాన్ని ఏకాగ్రత చెందనీయకుండా, భాగ్యం వరకు తీసుకుపోకుండా, ఈశ్వరుని తెలుసుకోకుండా చేసేటటువంటి ఆటంకాలను ఆయన చెప్పారు. మొదటిది ఏమంటే రోగగ్రస్తం. రోగగ్రస్తం అంటే ఏమిటి? శారీరక రోగం కానీ మానసిక రోగం కానీ. శారీరక రోగం, మానసిక రోగం ఎందుకు వస్తాయి? దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు. అంటే మళ్ళీ మనం మొదటికి రావాలి. చిత్తము అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, మనస్సు, అహము, బుద్ధి, ఈ 4 రూపాల కలయికే చిత్తం. ఈ చిత్తాన్ని మనం పెట్టేస్తే అది సుఖాల వెంటనే పరిగెడుతూ ఉంటుంది. భౌతిక సుఖాలు, క్షణిక సుఖాలే వాస్తవాలు, ఇదే వాస్తవమైన జీవితం అని భ్రమిస్తుంది. ఈ శరీరంతో అనుభవించే ఆనందాలే, విలాసాలే జీవితంగా భ్రమిస్తుంది. ఇప్పుడు యోగం గురించి ఆలోచించేటటువంటి సమయం కూడా ఉండదు. అటువంటి వారు అతి దీనావస్థలోకి వెళ్ళిపోయి, మనం మనుషులము అనే విషయం మర్చిపోయి, మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయి రాక్షసుల్లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. కనుక యోగ జ్ఞానం రావడం వలన అవి రావు అని ముందు చెప్పుకున్నాం. దేని వలస వస్తుంది అని ఇదివరకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అందువల్ల రోగాలు వస్తాయి. శరీర రోగం కానీ, మానసిక రోగం కానీ. ధ్యాన అంటే జడత్వము అంటే ఏంటి? పదార్థం లాంటిది. జిడ్డు అని వింటాం కదా. ఒకసారి ఏదైనా పాత్రలకు, వస్తువులకు అంటుకుంటే దాన్ని బలంగా పెట్టి అనేక శుభ్రమైనటువంటి వాటిని అన్నింటిని వేసి శుభ్రపరిస్తే కానీ ఆ జిడ్డు వరదు. అదే మానసికానికి ఉన్న జడత్వం. జడత్వము అంటే జ్ఞానాన్ని తెలుసుకోకుండా సుఖంగా ప్రవర్తించడం. జ్ఞానము అనేది ఒకటి ఉందా అనేది కూడా వారికి గుర్తుండదు. బుద్ధికి పుట్టిన పనులన్నీ చేస్తూ ఉంటారు. బుద్ధి కర్మానుసారే కనుక కూడిన కర్మలంటూ చేసుకుంటూ పోతూ ఉండడాన్ని జడత్వము అంటారు. వాన అంటాం కదా. భీకరమైనటువంటి వర్షం కూడా ఒక భీకరమైనటువంటి మూర్ఖ మానసిక తత్వం. జ్ఞానం వైపు మరలదు, చిత్తాన్ని ఆపేసి జ్ఞానం అనేది అసలు లేదు అనే విధంగా మార్చేసి తనలోకి లాక్కొని వెళ్ళిపోయి శారీరక సుఖాలను అనుభవిస్తూ అదే ఆనందంగా భావిస్తూ విలాసాలతో, వినోదాలతో, మధుపానాలతో, మత్తుపానీయాలతో ఆనందం పొందుతూ అదే జీవితం అని భ్రమలో జీవించడమే ఈ జడత్వానికి ఉన్న మొదటి లక్షణం. జడత్వానికి ఇంకా అనేక లక్షణాలు ఉన్నాయి. ఇదివరకు చెప్పుకున్న వాటి ఎప్పుడైతే జడ పదార్థము అవుతుందో సంపూర్ణంగా తామసిక గుణం అయిపోతుంది. తామసిక గుణం అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే పరమ చీకటి, కటిక చీకటి. కటిక చీకటిలో ఏమేమి మనకేం తెలుస్తుంది? ఏమీ కనబడదు. అంటే వారి అంధకారంలో వారి జీవితానికి వారే దారి చూపెట్టుకుంటారు. ఆ అంధకారంలో మునిగిపోయి దైవ వ్యతిరేక పనులు చేస్తూ, పాపకర్మలు చేస్తూ ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి సిద్ధపడతారు. ఇప్పుడు కానీ తెలియదు మనం ఈ జడత్వం వల్లే కదా మనం ఇన్ని బాధలు కొని తెచ్చుకున్నామని. సంశయం అంటే మనకు తెలిసిందే. మనం ఇప్పుడు ప్రమాణాలు ఉన్నాయి కదా.
ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణి. ఇంటిని నమ్ముకుంటా మధ్యలో ఉన్న అనుమాన ప్రమాణాన్ని ఏర్పరచుకున్నామంటే ఇది చేయాలన్నా చేయకూడదా, చేయాలన్నా చేయకూడదా అనుమానం. ఈ అనుమానం అనేది ప్రాణ సంకటం అన్నమాట. దాన్ని అనుమానిస్తూ కూర్చుంటే జీవించడం చాలా కష్టమైపోతుంది. కనీసం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు కూడా వేయలేని పరిస్థితి వస్తుంది. ఈ అనుమానము అనేది అతి భయంకరమైన గుణం. తర్వాత ప్రమాదాలు అనేకం జరుగుతూ ఉంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అనేక మంది అనేక ప్రమాదాలకు గురి అవుతూనే ఉంటారు. అనేక మంది మరణిస్తూ కూడా ఉంటారు. పతంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే, జాగ్రత్త వలన ప్రమాదాలు వస్తాయి. మనం ఎంత జాగ్రత్త వహించినా ఎదుటివారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు అజాగ్రత్తగా ఉంటే అప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి. మొదటిది మన అజాగ్రత్తదే మన ప్రమాదాలకు మూల కారణం. పరధ్యానంలో కానీ మనం ఏదైనా పనులు చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అజాగ్రత్తగా మారుతుంది. అజాగ్రత్త వలన ప్రమాదాలు సంభవిస్తుంటాయి, చిన్న చిన్న ప్రమాదాలు కూడా. ఆయన ఏం చెప్తున్నారంటే మన పతంజలి గురువు గారు, అజాగ్రత్త వల్లే ప్రమాదాలు వస్తాయి. మత్తత అంటే అప్రమత్తతగా ఉండకుండా పోవడం. మత్తులై ఉండండి అంటే ఉరూకులై ఉండండి అంటే ఏం జరుగుతుంది, ఏ క్షణమైనా ఏమన్నా జరగవచ్చు అని అతి జాగ్రత్త ఉండడమే అప్రమత్తం. అలా లేకపోతే దానికి వ్యతిరేకమైనది మత్తత అంటే మందబుద్ధి. బుద్ధికి ప్రమాదాలు గుర్తుకు రావు. ప్రమోదమా అని ఆలోచించకుండా పనులు చేసుకుంటూ ఉంటారు. సంభవించినాక అప్పుడు అర్థమవుతుంది మనం అజాగ్రత్తలో ఉన్నామని, మత్తులో ఉన్నాము అని. విరతి అంటే అసంతృప్తి అనేది ఒక పెద్ద మాయరోగం, మనుషులను బట్టి పీడించేది. అదే సర్వ మానసిక రోగాలకు మూల కారణం సంతృప్తి. అతృప్తి అంటాడా ఆయన పరమ మహర్షి. అతృప్తి అంటే తృప్తి అని మనం అనుకోవాలి. సంతృప్తి కన్నా మించిన నరకం ఇంకొకటి లేదు. అసంతృప్తి మనలో ఉన్నంత కాలం మన జీవితం ఒక నరకంలాగా సాగుతూ ఉంటుంది. సంతోషంగా ఉండలేము. భ్రమ గురించి ముందు చెప్పుకున్నాం. భ్రాంతి, వాస్తవాలన్నీ కూడా భ్రాంతి అనుకోవడం, వాస్తవాలని అనుకొని వాటిలో మునిగి లీనమైపోవడం. ఇది చిత్తానికి ఉన్నటువంటి ఒక మన వృత్తి. భ్రాంతిలో ఉన్నంతకాలం మాయలోనే జీవిస్తారు మనుషులు. అన్నీ దేనికి కారణమవుతుందంటే ధైర్యం లేకపోకుండా చేస్తాయి. ధైర్యం అంటే ఏమి? ఆత్మస్థైర్యం లేకుండా పోవడం. ఆత్మకు ఆపాదిస్తారు దాన్ని. చేసే పనికిరాని పనులన్నీ కూడా ఆత్మకు సంభవించినట్లు భావిస్తారు. ముఖ్యమైనది ఏమంటే ఈ చిత్తస్థైర్యం. అంటే ఏమి? స్థిరత్వం అంటే ఏమి? ఏకాభిప్రాయం అంటే ఏకేశ్వరోపాసన. ఈ చిత్తంలో ఉన్నటువంటి 3 వ్యవస్థలు మనసు, బుద్ధి, అహం ఇంద్రియాలు అవి బయట ప్రపంచాన్ని మనకు చేరవేసినా వాటిని అనుభవించేది ఈ 3 మనస్సు, బుద్ధి, అహం. ఇప్పుడు ధైర్యాన్ని కోల్పోతాయి. భయము, ఆందోళన, భ్రాంతి, దుఃఖము, కష్టము ఇలాంటివి ఏర్పడటం సహజం జీవితాల్లో. ప్రధానంగా తీసుకునే వాటిని మనసులో పెట్టి మోసుకొని తిరుగుతూ నెత్తి మీద ఒక పెద్ద బరువును మోస్తున్నట్లు అందులో పడి జీవిస్తున్నంత కాలం చిత్తస్థైర్యం అనేది నిలవదు. ఇవన్నీ యోగ సాధనాలకు అడ్డంకులు అని చెప్తున్నాడు ఆయన పతంజలి మహర్షి. దీని గురించి వివేకానంద చెప్పిన వ్యాఖ్యానాన్ని మరలా కాసేపు ఆగి మనం తెలుసుకుందామని చెప్పి సత్యనిష్ఠుడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.